ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కొబ్బరావు కాలనీ శ్రీ రామాలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు సతీష్ కుమార్, నాగలలిత దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలోని కుప్పరావు కాలనీలో వేంచేసి ఉన్న సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర పర్వదిన సందర్భంగా స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకార్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఆ కార్యక్రమం అనంతరం స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. స్వామివారు మన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ తిరుగు సతీష్ గారు ఒక 100 నుంచి 50 మందికి భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామివారి పరంగా ప్రసాదం కింద. అట్లాగే ఇక ఈ విశిష్టత ఒక 70 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఈ స్వామివారు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదిలా ఉండగా మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ధర్మకర్తలు బాపన్పల్లి వాసు, అర్చకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మాస శివరాత్రి సోమవారము 46 సంవత్సరాల తర్వాత అన్నీ కలిసి వచ్చే ఈ నిజ జ్యేష్ఠంలో విశేషమైన స్వామివారి జననకాల నక్షత్రమందు వచ్చే ఈ సోమవారం నాడు అభిషేకం చేసిన ఎడల భక్తులు 1000 శివరాత్రులు, 1000 కార్తీక పౌర్ణములు, 1,00,000 సోమవార అర్చన, 1,000,000 సోమవారాలు పూజ చేసిన ఫలితం కలుగును. అలాగే ఉదయాన్నే 4:30 నుంచే భక్తులు విరివిగా విశేష సంఖ్యలో వందలాది మంది చక్కగా అభిషేకాలలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. వారికి ఎటువంటి అంతరాయం ఇబ్బందులు లేకుండా మా ఆలయ చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారి నామాని గోపి గారు తగు ఏర్పాట్లు, నీళ్ల వసతులు, ప్రసాదాల ఏర్పాట్లు, వాళ్ళకి లైన్లలో ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, మంచి తీర్థాలు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. వారితో పాటు భక్తులకు అంతరాయం లేకుండా మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా విశేషంగా ఉదయం తెల్లవారుజాము నుంచి పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన ఎంతో భక్తులు అందరికీ కూడా విశేషమైన సత్ఫలితాలు లభిస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆరుద్ర నక్షత్రం అన్నీ కలిసి రావడాన భక్తులు తెల్లారుజామున 4:30 నుంచే బాగా ఇచ్చేసి చేసిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు బాగానే చేస్తాం. ఓం నమ శివాయ. నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మంగళగిరి. స్వామివారు ఈరోజు భగవంతుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు సోమవారం చాలా విశేషమైన రోజు కాబట్టి భక్తులు అధికంగా దేవాలయానికి వచ్చారు, భగవంతుని దర్శనం చేసుకున్నారు. అభిషేకాలు, పూజ కార్యక్రమాలు మా మహేష్ కుమార్ శర్మ గారు, అర్చక స్వామి, మా చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు మరియు ఈవో గారు, మా ధర్మకర్తల మండలి అందరం పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. రామరాంబ మల్లేశ్వర స్వామి మంగళగిరి. ఈరోజు మంగళగిరిలో మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చాలామంది భక్తులు విశేషంగా ఈరోజు వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు. మాస శివరాత్రి రోజు మన మంగళగిరిలో భక్తులు వేలాదిగా వీళ్ళందరూ వచ్చి ఈరోజు మా శివాలయంలో మరి అనేక రకాలుగా పూజలు చేసుకున్నారు. వాళ్ళందరికీ దేవుడు ఆశీస్సులు ఉన్నారు. కాగా మంగళగిరి శివాలయంలో పురోహితులు నాని ఆధ్వర్యాన రుద్రహోమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు సోమవారం ఆర్ద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశి, మాస శివరాత్రి అంటారు. ఇలా సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, మాస శివరాత్రి 3 కలిసి వచ్చేటువంటి రోజుని త్రిపుట యోగం అంటారు, మహాయోగం అంటారు. ఇది 27 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇలా వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం, సోమవారం, చతుర్దశి, మహాశివరాత్రి ఇవన్నీ కలిసి వచ్చేటువంటి మహాపుణ్యదినం 27 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని
మనకి ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ త్రిపుర యోగం రోజు ఆయనకి శివుడికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం. సోమ అంటే చంద్రుడు అని అర్థం. శివుడు తల మీద చంద్రుడు ఉండి మనల్ని చల్లగా చూడాలి ఆ శివ పరమాత్మని మనం ఈరోజు అభిషేకం చేస్తే 100 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే ఆయన పుట్టింది ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రంలో శివుడు జననం కలిగింది. ఆర్ద్ర అంటే తడిసినది అని అర్థం. ఆర్ద్ర నక్షత్రంలో వర్షం పడితే పంటలు బాగా పండి ఆ నీరు అమృతంగా తయారవుతుందని ఋషులు చెప్పడం జరిగింది. అలాగే చతుర్దశి ఇది అమావాస్య ముందు వచ్చేటువంటి రోజు. దీన్ని మాస శివరాత్రి అంటారు. ఇలా సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశి ఈ 3 కలిసి వచ్చిన రోజు యుగ ధర్మం ప్రకారంగా మట్టి శివలింగానికి అభిషేకం చేయటం, అలాగే గణపతి దర్శనం చేసుకోవడం, తర్వాత శివుడు దర్శనం చేస్తే 100 శివరాత్రులు శివుణ్ణి చూచిన పుణ్య ఫలితం వస్తుందని మనకి పురాణంలో చెప్పడం జరిగింది. అందుకని ప్రతి భక్తుడు కూడా ఈరోజు గణపతిని, అలాగే రుద్రహోమం జరుగుతూ ఉంటే దాన్ని దర్శనం చేయడం, రుద్రహోమం చేస్తే అనంత పుణ్య ఫలితం వస్తుందని పురాణంలో చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు మంగళగిరి శివాలయంలో భక్తజనుల ఆనంద ఉత్సాహాల నడుమ శివుణ్ణి దర్శనం చేయాలి అని చెప్పని ఆనంద ఉత్సాహాలతో భక్తులు లైన్లో ఉన్నారు. అలాగే ఇక్కడ దక్షిణ భాగంలో 2 హోమగుండాలు పెట్టి రుద్రహోమం చేస్తున్నాం. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం లోక కళ్యాణం కోసం పచ్చని పైరుతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ధనధాన్యాదులతో వర్ధిల్లాలని ఈ మహత్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పెదవెర్లపూడి షాలోం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ చర్చ్లో పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, దైవ సేవకులు దయారత్నకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెదవడ్లపూడి గ్రామంలో షాలోం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ యొక్క మరి చర్చి ఆవరణంలో సేవకులందరం చేరి మరి దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రార్థన చేశాము. మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశాల గురించి చర్చించాము. ప్రాముఖ్యంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద, చర్చిల మీద జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా 3ని తొలగించి దళిత క్రైస్తవులకు రిజర్వేషను, ఎస్సీ హోదా కల్పించాలి. మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో కేవలము మతాన్ని అడ్డం పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మత రాజకీయాలు చేస్తూ ఉన్నది. భారతదేశము లౌకిక ప్రజాస్వామ్య దేశము, భారతదేశము గణతంత్ర దేశము. భారతదేశంలో మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 ప్రకారము ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఏ మతాన్నైనా మరి ప్రచారం చేయవచ్చు. మరి ఆర్టికల్ 14, 15, 16, 17 ప్రకారము ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది. మరి స్వేచ్ఛను హరించే విధంగా భారతదేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భారతదేశంలో మరి బౌద్ధులకు ఎస్సీ హోదా ఇచ్చారు, సిక్కులకు ఎస్సీ హోదా ఇచ్చారు. కానీ ఈరోజు మనం గమనిస్తే మరి క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వటానికి ప్రభుత్వాలు వెనకంజ వేస్తున్నవి. క్రైస్తవులు భారతదేశానికి ఎంతో గొప్ప సేవ చేశారు. క్రైస్తవులు భారతదేశానికి విద్య, వైద్యము, మరి అలాగే సంక్షేమ పథకాలు, ఎంతో మంది అన్నార్థులను మరి చేర్చుకున్నారు. గనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేశ అభివృద్ధి కొరకు మరి పాటుపడుతున్నారు. ప్రతి క్రైస్తవులు ట్యాక్స్ కడుతున్నారు. భారతదేశ పురోభివృద్ధి కొరకు క్రైస్తవులు పాటుపడుతున్నారు. ఇలాంటి క్రమంలో దళిత క్రైస్తవులు, ప్రియమైనటువంటి వారులారా, దయచేసి ప్రభుత్వాలు గమనించాలి. మరి మాల, మాదిగ అనేటువంటి 2 కులాలు కూడా ఊరికి వెలుపల ఉన్నవారే. ఇద్దరు కూడా ఊరికి వెలుపల ఉన్నారు, వివక్షతకు గురవుతున్నారు. మతం మారినంత మాత్రాన సోషల్ స్టేటస్, మరి సామాజిక మరి స్థితిగతులు మారలేదు. కాబట్టి సామాజిక స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి ఇద్దరిని ఒకే కోవలో చూడవలసిన మరి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ఈ దినము మేము సేవకులందరం కూడా దేశ క్షేమం కొరకు, దేశం యొక్క అధికారుల యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి క్రైస్తవులు అనబడినటువంటి వారు ధనికులు కాదండి. అన్ని కులాల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు.
క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మి దేవుని బిడ్డలుగా విశ్వాసం కలిగి జీవించేవారు, వాళ్ళు ధనికులు కాదు. క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించి వారికి రావాల్సిన రాయితీలన్నీ రాకుండా చేస్తూ ఉన్నారు. కొంచెం గవర్నమెంట్ వారు దయవుంచి గమనించి వారందరికీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని ప్రభునామాన మనవి చేస్తున్నాము. అలాగనే క్రైస్తవులు దేవుని పనిచేస్తారు, దేవుని పరిచర్యలో ఉంటారు, అనేకులకు మేలు కలిగే రీతిగా ప్రార్థన చేస్తారు. అలాంటి వారి మీద ఏ విధమైనటువంటి మాట అనకపోయినా, ఎవరిని ఏమి పలకరించకపోయినా స్వచ్ఛందంగా ఆ చర్చిలలోకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేస్తూ అక్కడున్న ఇన్వెస్ట్మెంట్లు కానీ మెటీరియల్ని కానీ పగలగొడుతూ మరి అక్కడున్న వ్యక్తులను కూడా గాయపరుస్తూ ఉన్నారు. ఇది అమానుష్యమైనటువంటి సంఘటన. మరి అధికారులు గమనించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ దినమున మేము ప్రార్థన చేసిన అంశములలో మరి చర్చెస్ మీద, అలాగనే దైవ సేవకుల మీద, అలాగే దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని వెళ్ళే వారి మీద తొందరలు జరగకుండా ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాము. కాబట్టి చర్చెస్ మీద, దైవ సేవకుల మీద, విశ్వాసుల మీద ఏ తొందర లేకుండా ప్రభుత్వం వారు మరి ఇప్పటి వరకు చక్కగా మరి మన ప్రాంతాల్లో దేవుని సేవ చక్కగానే జరుగుతున్నది, కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ముఖ్యంగా మనకు దగ్గర ఉన్నటువంటి తెనాలి, ఇంకా అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరి మెల్లిగా చాప కింద నీరులాగా వస్తుంది. కాబట్టి ఇది మనది లౌకిక రాజ్యం, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మరి ముఖ్యంగా క్రైస్తవ్యం అనేది ఎవరికి హాని చేయదు. అందరం కూడా ప్రార్థన చేయడానికి, శాంతియుతంగా ఉండడానికి కోసమే ప్రయత్నం చేసేది క్రైస్తవ సేవ అనేది. అయితే ఈ మధ్యకాలంలో మత ఛాందస్వాదులు, మతోన్మాదులు తెలియక మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న ఈ భారతదేశం సెక్యులర్ కంట్రీగా, ప్రజాస్వామ్య దేశముగా, లౌకిక రాజ్యముగా, గణతంత్ర దేశముగా ఉన్న ఈ దేశంలో కొన్ని అరాచక శక్తులు మరి మైనార్టీల మీద దాడులు చేయటం, క్రైస్తవులుగా ఉండకూడదని ఈ విధమైనటువంటి మరి ప్రయత్నాలు జరుపుతున్నారు. దయచేసి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ దేవుని పిల్లల పక్షముగా, క్రైస్తవుల పక్షముగా నిలబడాలని మరి మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మరి ఎన్నుకోవడం జరిగింది. మా పాత్ర కూడా ఎంతో ఉంది, అది దయచేసి గమనించాలని ప్రజాప్రతినిధులకు సిఆర్పిఎఫ్ తరఫున మనవి చేసి ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ క్రైస్తవుల పక్షాన నిలబడాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడాలి అని తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవులందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఉన్నారు, ఆ టీడీపీ ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. కనుక మీరు అన్యాయం చేయరు అని మేము భావిస్తూ మా కొరకు పోరాడతారని మేము నమ్ముతూ ముందు కొనసాగుతున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ క్రైస్తవులకి కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం.